everyone, I am Dr. Sudha from Sudha Hospital. ఈరోజు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఎవరికైనా సరే ఇది కన్ఫర్మ్ అయినప్పుడు ముందుగా చేయాల్సింది గైనకాలజిస్ట్ని సంప్రదించడం. ఎందుకంటే మేము ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేస్తాం స్కానింగ్లో. సో యూట్రస్లోనే ఫామ్ అయిందా అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ 1 in 100 ప్రెగ్నెన్సీస్ ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అది చాలా రిస్క్ అవుతుంది అనమాట. సో యూట్రస్లో ఫామ్ అయిందనే కన్ఫర్మ్ అయ్యాక అది ఎంత సైజ్ ఉంది అది కూడా నోట్ చేసుకున్నాక తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ బిలో 9 వీక్స్ అయితే మెడికల్ అబార్షన్కి ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మెడిసిన్స్ కోర్స్ వాడితే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 9 వీక్స్ కంటే అబోవ్ ఉంటే కనుక సర్జికల్ అబార్షన్ అంటే డిఎన్సి అంటాం. సో అది అడ్మిట్ అయ్యి క్లీన్ చేయించుకునే ప్రొసీజర్ అనమాట. దీనికి ప్రొసీడ్ అవ్వమని చెప్తాం. అండ్ ఆ టైంలో యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నా తర్వాత ఒక 10 డేస్కి మొత్తం క్లీన్ అయిపోయిందా అనేది చెక్ స్కాన్ కూడా ఒకటి ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అయ్యి చివరికి మొత్తం ప్రొసీజర్ ఫినిష్ అయింది అని ఆమెకి క్లారిటీ ఇస్తాం. సో ఇలా చేయించుకోవడం వల్ల ఆమె సేఫ్గా ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా కన్ఫర్మ్ అయిందని తెలియగానే హడావిడిగా మెడికల్ స్టోర్స్లో అక్కడ దొరికే కిట్స్ వాడేయడం, అది క్లీన్ అయిందో లేదో అర్థం కాకపోవడం, అండ్ ఇలా ఇతర కాంప్లికేషన్స్లోకి ఎండ్ అవ్వడం వంటివి జరిగితే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. సో ఇదండి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని డీల్ చేసే విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.